ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్ నెలలో బంధుమిత్రుల రాక ఎక్కువగా ఉంటుంది. తద్వారా ధనము కొంచెం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. దీంతో పాటు రాజకీయ వ్యవహారాలు ఏవైనా ఉంటే కనుక అవి కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. అంటే రాజకీయ నాయకులతో మీకు ఏవైనా పనులు కానీ, లేదా ఏదైనా పనులు చేయించుకోవడం కానీ, రాజకీయంలోకి రావడం కానీ, ఇలాగ రాజకీయ పరమైన పనులు సక్రమంగా అయ్యే అవకాశం కనబడుతోంది. సంతోషము, ధైర్యము పెరగడంతో పాటు మానసిక ఆనందం కలగడంతో పాటు క్షేత్ర దర్శనము, ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. తర్వాత గురు భక్తి, గురు అనుగ్రహము ఈ రోజు అంటే ఈ మాసంలో మీకు విశేషమైన అనుగ్రహం కలగబోతోంది. ఎవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే గురు బలంతో అంటే సంపదను, సౌఖ్యాన్ని పొందుతారు. కాబట్టి మీ యొక్క టార్గెట్స్ కానీ, కార్యాలు కానీ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ 30 రోజులు వృధా చేసుకోకండి. అయితే మీకు గురువు ఇచ్చే ఫలితాలు ఏమిటి అంటే తేజస్సు, బలము, అన్ని వ్యవహారాల్లోనూ విజయము, అభీష్ట సిద్ధి. అతను 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత ఇబ్బందికరము అది ద్వితీయార్థంలో కనబడుతోంది. ప్రథమార్థంలో ఈ గురు బలాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ద్వితీయార్థంలో దొంగల వలన, అగ్ని వలన, ప్రభుత్వం వలన కొంత ఇబ్బంది, అధైర్యము, కఠినమైన సంభాషణలు మీరు హద్దు మీరి మాట్లాడడం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే శని భగవానుడి యొక్క ఫలితం వల్ల ప్రథమార్థంలో ఇబ్బందికరంగా, అనారోగ్యంగాను, స్థానచలనాలు, ప్రయత్నం చేసినప్పటికీ కార్యాలు కాకపోవడము, దాయాదులతో గొడవలు రావడము, కొంతమంది పరిచయాల వల్ల మీరు కష్టాల్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది ప్రథమార్థంలో. ద్వితీయార్థంలో అన్నిట విజయాలే సమకూరుతున్నాయి. అయితే రాహు యొక్క ఫలితం వల్ల ఎలా ఉండబోతోంది, సంతానంతో గొడవలు రావడము, విరోధాలు రావడము, దూరం అయ్యే అవకాశం కనబడము, ప్రభుత్వంతో సన్మానాలు జరిగించుకోవడము, అకాల భోజనము, అస్థిరమైన బుద్ధి, స్త్రీ మూలకంగా కలహాలు, తరువాత తరచూ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది రాహు మూలకంగా. కేతు మూలకంగా నూతన వస్త్ర, వస్తు, భూమి, వ్యాపార లాభాలతో పాటు మనస్సు సంతోషంగా ఉండడము, ఎల్లప్పుడూ ఆనందకరంగా ఉండే అవకాశము ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా గోచరిస్తోంది. అయితే కష్టాలు గతంలో ఏమైనా ఉంటే కనుక తీరనివి అవి ఈ సమయంలో మీకు తీరే మార్గం కనబడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి అంటే రంగాల వారీగా చూసుకున్నట్టయితే ముందుగా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే పంటల దిగుబడి బాగుండడంతో పాటు అధిక ఆదాయం పెరగడంతో పాటు అప్పులు తీర్చుకొని ప్రభుత్వ రుణాలు, ప్రభుత్వ పథకాలు, రుణమాఫీ పథకాలు ఇలాంటివన్నీ మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. తర్వాత శుభకార్యాలు చేస్తారు, ఆకస్మిక ధనప్రాప్తి, పశు లాభము, భూ వృద్ధి కూడా కనిపిస్తోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు రైతులు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. వాహనాలు కూడా ఇందాక చెప్పినట్టుగా గురుబలం వల్ల వాహనాలు కూడా కొనుక్కుంటారు. గృహ నిర్మాణము చేస్తారు. గతంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఇప్పుడు ముందుకు సాగే అవకాశాలు ఎక్కువ కనబడుతోంది. గురు బలం పెంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీరు ఊహించినంత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయము. వెంటనే ఆ దిశగా ప్రయత్నం చేయండి. జాయింట్ వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాలు అన్నమాట, అవి కలిసి వస్తాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. తర్వాత రాజకీయ నాయకులు చూసుకున్నట్టయితే కనుక ఇది మహోన్నతమైన కాలము అని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం యొక్క, ప్రజల యొక్క ఆదరణతో పాటు పేరు ప్రఖ్యాతలు పొందడము, కీలకమైన పదవికి మీరు నామినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువుతో కాకుండా ఇతర వ్యాపకాలు మీకు చాలా ఎక్కువగా పెరగడం వల్ల బొటాబొటీ మార్కులతోనే మీరు ఏ అంశంలోనైనా పాస్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి.
చదువు మీద, టార్గెట్ మీద, మీ గోల్స్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే నక్షత్రాల వారీగా సూచనలు, పరిహారాలు చూసినట్టయితే కనుక ముందుగా విశాఖ నక్షత్రం వారు అనగా 4వ పాదం వారు దత్తాత్రేయ కవచాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. అది కూడా గురువారం రోజు 4 గురువారాలు దత్తాత్రేయ కవచాన్ని పఠించడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక జాతకరీత్యా, గోచార రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తరువాత అనురాధ నక్షత్రం వారికి అనగా 1, 2, 3, 4 పాదాల వారికి పిప్పలాద కృత శని స్తోత్రము. శని స్తోత్రాల్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. అందులోనూ ఈ నక్షత్రం వారికి పిప్పలాద కృత శని స్తోత్రం మాత్రమే 4 శనివారాలు పఠించే ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితము విశేషంగా ఉండబోతోంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వారు అనగా 1, 2, 3, 4 పాదాల వారికి విష్ణు సహస్ర నామాలు బుధవారము ఒక్కసారైనా పఠించే ప్రయత్నం చేయండి. నాకు కుదరడం లేదు, టైం లేదు అని అనుకున్న వాళ్ళు కనీసం 108 నామాలైనా సరే స్వామివారివి ప్రతి బుధవారము ఉదయం పూట చదువుకున్నట్టయితే కనుక గోచార రీత్యా కానీ, మీ యొక్క జాతక రీత్యా కానీ ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.